ఏం ప్రభుత్వం అసలు? అది చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నాడు. సోదిగా చంద్రబాబు నాయుడు చాలా గొప్పలు చేశాడండి. ఏం లోటు లేదండి. ఇంటింటికి భోజనాలు అవుతే డబ్బు కోట మొత్తం అన్ని సప్లా బాగా చేస్తున్నారు సార్. చెప్పుకోవాలండి. ఇప్పుడు 3 రోజులు అవుతుందంటే ఇప్పుడు అండి ఆయన ముఖం చూపించేది. ఇప్పుడు ఆయన ముఖం చూపించేది ఇప్పుడా జనాలు ఎంత జనాలని గోదాట్లో లాక్కిలు దాటేస్తామండి. దానికి బోట్లు వేయండి, బోట్లు రావండి. ఓట్లకు వచ్చి నిల్చుంటారు, ఇటప్పుడు మనకు రారు. ఇవ్వట్లేదన్న, ఆకలేసి పసిపిల్లలతో ఉన్నా. చాలా దారుణంగా ఉందన్న, అందిన వాళ్ళకే అందుతున్నాయి. హెలికాప్టర్ లోంచి తీసుకొచ్చి ఆ పార్కులో బురదలో పడేస్తున్నారు. హెలికాప్టర్లో వేస్తున్నారండి. వేసేది సగం పాడైపోతుంది ఫుడ్. అదేదో నిదానంగా వదిలితే తీసుకుంటాము. మేము కూడా తినడానికి పూట లేదా శనివారం నైట్ ఇలా వరద వస్తుందనే ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్రజలకి పాస్ చేశారా? చెయ్యలేదు. చేస్తే ఎవరు సామాన్లు తీసుకొని సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు. 3 రోజుల నుంచి కూడు నీళ్ళు లేకుండా ఉన్నా. ఇప్పుడు బయటకు వచ్చా నీళ్ళు తగ్గినాక. కనీసం భోజనం కూడా నీళ్ళ వేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కనీసం చేతకు కూడా ఇవ్వట్లేదు. ఆడొచ్చి అక్కడ ఇవ్వాల్సింది పోయి మేము వస్తామేంటి ఇక్కడ దాకా? దేనికి రావాలి మేము? వాడిని గెలిపించింది దేనికి? మళ్ళీ మా ఆయన చంద్రబాబు నాయుడుకి వేయాలి ఓటు దేనికి?